నమస్తే. భూపాలపల్లి జిల్లా టౌన్లో ఓ పొలిటికల్ మర్డర్ జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఈ మర్డర్ తర్వాత అంతా ఒక రకమైన ఒక నిశ్శబ్ద వాతావరణం మనకు కనిపిస్తూ ఉన్నది. నేను ఎందుకంటున్నా పొలిటికల్ మర్డర్ అంటే ఇది 1000% పొలిటికల్ మర్డర్. రాజకీయ పార్టీలని, ముఖ్యంగా జరుగుతున్న కబ్జాలని, జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్న రాజలింగమూర్తి అనే ఓ బీసీ సామాజిక కార్యకర్తని ఈ రాజకీయ నాయకులంతా కలిసి లేపేశారు. ఎంత పగడ్బందీగా, ఎంత ప్రణాళికాబద్ధంగా అంటే ఛాన్స్ చూసుకొని ఒక వివాదాస్పదంగా ఉన్న ఒక భూమిని, అందులో ఉన్న కొంతమంది వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలని ముందు పెట్టి వాళ్ళతోని రాజలింగమూర్తిని చంపేశారు. అంటే రేపు పొద్దున ఎవరైనా మాట్లాడినా ఎవరు చంపారు అని అంటే ఒక వివాదాస్పద భూమికి సంబంధించిన విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యిండని, ఇందులో చంపిన వాళ్ళంతా బలహీన వర్గాలు, వాళ్ళకు సంబంధించిన భూమి విషయంలో ఆయన గొడవపడ్డాడని, ఇట్లా మాట్లాడుకోవడానికి కొన్నింటిని క్రియేట్ చేసి చాలా పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా రాజలింగమూర్తిని లేపేశారు. ఎక్కడ జరిగిందంటే భూపాలపల్లిలో జస్ట్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్కన కూతవేటు దూరంలో గట్టిగా పిలిస్తే పోలీస్ స్టేషన్కి వినబడుతుంది. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్లే దారిలో రాత్రి 7:30 సమయంలో మొత్తం వాహనాలన్నీ తిరిగే సమయంలో దాదాపు 4-5 కలిసి చేసిన మర్డర్ ఇది. చేసిన వ్యక్తులు ముందు కనిపిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. వాళ్ళు ఒకరిద్దరు ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. 3-4 ఏమో అరెస్ట్ అయినారు, లొంగిపోయారు. కానీ తెర వెనక ఉన్న మనుషులు ఎవరు దీని వెనకాల? సో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మనం రాజలింగమూర్తి ఇంటి దగ్గర ఆ కుటుంబము, భార్య, బిడ్డ, వాళ్ళ కుటుంబ సభ్యులంతా రోధిస్తూ ఉన్నారు. ఒక హృదయ విదారకమైన దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ప్రతిరోజు అంటే నేను రాజలింగమూర్తితో నేను కూడా చాలాసార్లు గతంలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న ఈ అక్రమాల మీద మనం తెలంగాణ చౌరస్తా పేరుతో లాస్ట్ టైం ఎలక్షన్స్కి ముందు వచ్చినప్పుడు నా ఇంటర్వ్యూలో ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన శత్రువులు ఎవరో అందులో చాలా ప్రధానంగా ప్రస్తావించండి. గండ్రా వెంకటరమణారెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, గతంలో మాజీ ఎమ్మెల్యే. హరిబాబు అని ఇంకొకరి పేరును ఆయన చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్గా మేడిగడ్డ మీద ఆయన కేసు వేయడం జరిగింది. ఆ కేసు కింది కోర్టులో బెంచ్ పైకి వచ్చింది. జడ్జి కేసీఆర్కి, హరీష్ రావుకి నోటీసులు కూడా జారీ చేసిండు. దాని తర్వాత ఇవాళ హైకోర్టులో ఆ విచారణ జరగాల్సి ఉన్నది. ఇవాళ ఏదో ఒక డెసిషన్ రాబోతున్నది. డెసిషన్ అంటే అది పోస్ట్ పోన్ అవుతుందా లేకపోతే కోర్టు ఏం వ్యాఖ్యలు చేస్తుందని చూడాలి. సో ఇట్లాంటి చాలా కీలకమైన కేసెస్లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, పిటిషన్స్ వేసి ఉన్నాడు. మరి ఈ మర్డర్కి దేన్ని మనం ప్రామాణికంగా, అంటే ఏ కేసుని మనం ప్రామాణికంగా తీసుకోవాలి? అందుకే ఈ మర్డర్ చేయించాలి అనుకున్న వాళ్ళంతా చాలా క్లియర్గా ఒక భూమి వివాదాన్ని తెర మీదకి తీసుకొని కొంతమందిని ముందు పెట్టుకొని, అదే ఆ దళితులని ఒక 4-5 ముందు పెట్టుకొని వాళ్ళతోని పని కానిచ్చేసారు. అందుకే నేను అంటున్న ప్రీ ప్లాన్డ్గా జరిగిన ఒక భయంకరమైన మర్డర్ ఇది, ఒక భయంకరమైన మర్డర్ ఇది. సో మరి ఈ సమాజం అంతా ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఎంత జనం ఉండాలా ఈ ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళ విషయంలో? ప్రజలు కానీ లేకపోతే సమాజంలో ఉన్న వాళ్ళంతా ఏ రకంగా ముందుకు రావాలా? ఏరి ప్రతిపక్ష నాయకులేరి? కేవలం ఇక్కడున్న అధికార నాయకులు ఖండనకే పరిమితం అవుతున్నారు తప్ప మాట్లాడే వాళ్ళు ఎవరు? సో దీని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబంతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో జస్ట్ ఇంతకుముందే రాజలింగమూర్తి బాడీ ఆయన నివాసానికి చేరుకున్నది. ఆ కుటుంబ సభ్యులని మనం కదిలించలేని దారుణమైన పరిస్థితి. జస్ట్ ఆయన వయసు 50-55 సంవత్సరాలు ఏముంటుందో. చిన్న వయసులో చిన్న పిల్లలు ఉన్నారు, భార్య, వీళ్ళందరూ ఒక పెద్ద దిక్కును కోల్పోయినారు. సో మాట్లాడదాం. సో ఆ కుటుంబ సభ్యుల రోదన చూస్తే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏం పాపం చేసిండు? సమాజంలో జరుగుతున్న కబ్జాల మీద, అవినీతి మీద క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిండు. చాలామందికి అనిపించుండొచ్చు అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యిండు అని. దేంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు? ఆయన ఏమైనా భూమి కబ్జా పెట్టిండా లేకపోతే ఎవరి కోసం కొట్లాడిండు? నేను ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహం పక్కనే ఉండి మాట్లాడుతున్నా. ఆయన చనిపోయిన తర్వాత నేను అనుకుంటున్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పశ్చాత్తాపడుతున్నానైతే నేను అనుకోవట్లేదు. అందరూ ఇన్వాల్వ్ అయినారు ఇందులో. ఎందుకంటే అక్కడ భూములు ఉన్నాయి, పెద్ద పెద్ద కబ్జాలు ఉన్నాయి కాబట్టి ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయ్యి
పని కానిచ్చేసినారు. సో ఒక్కసారి ఆ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమవుతారమ్మా, ఏమవుతారు మీరు? ఎప్పుడు మాట్లాడండి లాస్ట్? ఎప్పుడు మాట్లాడండి? 4-5 రోజుల కింద మాట్లాడండి. రమణారెడ్డి 10 లక్షలు ఇంత పక్కకుంటున్నాడు. ఎప్పుడు చెప్పి 5 రోజుల కింద చెప్పిండు. నాయన నువ్వేం మాట్లాడుతున్నామని నేను అన్నా. నాయన నేను గట్ట మాట్లాడుతున్నా అన్నాడు. నాకు తెలియదు రాజకీయం గురించి. అన్నాడా నన్ను చంపేసే అవకాశం ఉంది అని అన్నాడు. బెదిరించిండట. పోలీస్ స్టేషన్ కాడ భూమి నాయన నాకు అన్నాడట. అంటున్నాడు నేను పైసలు పెట్టుకొనుకున్నా అన్నాడట. నావా అందుకెళ్ళి ఇస్తేనే ఊకుంటున్నాడట. లేకపోతే 10 లక్షలు ఇస్తే సప్లై ఊకోమన్నాడట. బాబు చంపిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? రమణారెడ్డి చంపిండు నాయన. నావా మేడిగడ్డ మీద కేసు వేసిండు. అబ్బో అది కేసులో గెలిచిండు నిన్న నాయన. అందులో గెలిచిండు చంపిల్లు. అబ్బో ఎప్పుడైనా చెప్పేటోళ్ళ ఎందుకు మనకి ఇది ఎందుకు అని అనేటోళ్ళ? నీవు రాజకీయం వద్దన్నావా నాయన? మా చిన్న బావ చచ్చిపోయిండు నాయన. ఈయన మా పెద్ద బావ నాయన. నిన్ను చంపుతానన్నాడు. అబ్బో నన్ను వాడేం చేయడన్నాడు నాయన. నావా లెంబడెల్లం పెట్టి కొట్టేసిండు ఒకసారి. అబ్బో మేము అప్పుడే వద్దన్నాము. అవ్వా నన్ను ఎవడేం చేయడన్నాడు. అబ్బో నేను న్యాయమే పోతానా అన్నాడు. అబ్బో నావా చంపిన వాళ్ళ పేర్లు అంతకుముందు ఎప్పుడన్నా చెప్పిండా? రమణారెడ్డి పేరు చెప్పిండు. నావో రమణారెడ్డి పేరే తీసిండు. అబ్బా నావో. సో వెరీ క్లియర్ గా వీళ్ళు చెప్తున్నది మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నాడని. ఆయనేమో హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మరి అదే భూపాలపల్లిలోనే ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా. చూడండి, మొత్తం భూములకు సంబంధించిన గొడవలే తెలంగాణ మొత్తం. ఎవడు క్రియేట్ చేసినవి, ఎవడు సృష్టించినవి, చాలా ప్లాన్డ్ గా ప్రీ ప్లాన్డ్ గా ఆ భూమి కేసుని పెట్టి ఈ కేసులో అయితేనే మనం కొంత బయటపడగలుగుతాం, రాజలింగమూర్తిని చంపగలుగుతాం, ఈ కేసులో చంపేస్తే అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుందని ఈ టోటల్ కేసులో కొంతమంది 4-5 దళిత యువకులని పట్టుకొని వాళ్ళతోని రాజలింగమూర్తిని పనికి అర్థం కానిచ్చేసినారు. ఇది మనం కేవలం 100 గజాలో 30 గుంటల భూమినే చూస్తున్నాం. తెర వెనకాల కబ్జాలు చేసిన భూములు కావచ్చు, మేడిగడ్డ కేసు కావచ్చు, ఇంకా అన్ని రకాల అంశాల ప్రెషర్ ఇందులో ఉంటది. లేదు ఒక 100 గజాల భూమి విషయంలోనే గొడవ జరిగింది, వాళ్ళు ఆ 100 గజాల భూమి కోసమే చంపాలనుకున్నారు అన్నది కాదు. ఇక్కడ మీరు ధరని ఓపెన్ చేసి చూస్తే చాలా క్లియర్ గా హ్యావ్ డీటెయిల్స్. ఈయన కేసు వేసింది కేవలం 100 గజాల మీదనే నడుస్తున్నది. ఆయన భార్య సరళ అండ్ సంపూర్ణ ముగ్గురి పేరుతో 100 గజాల భూమి మీదనే కేసు ఉన్నది. టోటల్ ధరణిలో గవర్నమెంట్ ల్యాండ్ కింద చూయించవచ్చు, సరే డిస్ప్యూట్ ల్యాండే కాదనట్లేదు. కానీ కేవలం ఈ ఒక్క భూమి విషయంలోనే ఆయనను చంపిరనుకుంటే పొరపాటే. ప్రీ ప్లాన్డ్ గా ఈ ల్యాండ్ ని ముందు పెట్టి కొంతమంది దళితులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ చేత చంపిస్తే ఈ విషయంలో మనం బయటపడొచ్చు అన్నది వాళ్ళ ప్లాన్. సో ఇది వెరీ క్లియర్. ఒకసారి జరగమ్మ, ఒకసారి ఆమెతో మాట్లాడిస్తాం. ఒకసారి జరగమ్మా. ఏమవుతారమ్మా? డాటరా? ఏం చేస్తుంటారు మీరు? చదువుకుంటున్నారా? చదువుకుంటాను. డాడీ ఎప్పుడు మీతో లాస్ట్ మాట్లాడారు? నిన్న ఆఫ్టర్నూన్ మాట్లాడిండు. మేము ఇక్కడ నుంచి దేవుడి చేసుకుంటున్నామని మేము వెళ్ళినాం. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయేసరికి 6 to 7 మళ్ళీ బయటకు వెళ్ళిండు. అరౌండ్ 6 to 7 వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ ఎవరో వచ్చి మాకు చెప్పిళ్ళు, డాడీని పొడిచేసి చనిపోయిండు అని చెప్పిళ్ళు. అది ఇదంతా వేసింది రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా. మళ్ళీ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ డాడీకి వేసేసిండు. అది కూడా నిన్న ఈ రోజు వచ్చేది ఉందంట. వీళ్ళంతా కలిసి రమణారెడ్డి రమణారెడ్డి అనుచరులు ఇక్కడ ఉన్న లోకల్ రౌడీగాలని చెప్పి చంపించిండు. సార్ వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారు సార్ ఇట్లా మనిషిని చంపి? వాళ్ళు కూడా ఏం పట్టుకోరు కదా, వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారు కాదు. కానీ మాకైతే మా డాడీ రాడు కదా, మాకు న్యాయం జరగాలి. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు మీకు ఈ కేసు, ఈ భూమి గురించి కానీ లేకపోతే ఇంకా వేరే? 10 లక్షలు ఇస్తా అంటే డాడీ కాంప్రమైజ్ అవ్వలేదు.
ఇస్తా అని అన్నాడంట, వేరే వాళ్ళకి చెప్పినట్ట, నా జోలికి రావద్దు, నీకు 10 లక్షలు ఇప్పిస్తామని అనుకుంటా అన్నాడంట. నేను అట్లాంటివి నాకు వద్దు, నాకు నేను అట్లనే ఉంటాను అంటే నిజాయితీ ఉంటాడు డాడీ, ఏదైనా లెక్కలు ప్రతిదీ అడుగుతాడు. సో అట్లా అయ్యేసరికి అట్లా చేసి డాడీ చూసి వాళ్ళంతా నైట్ నిఘా పెట్టి అట్లా చేసి. ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నారా, నాకు ఇట్లా ఇబ్బంది ఉంది, నన్ను చంపేసే అవకాశం ఉందేం? రమణారెడ్డి వల్ల 3-4 టైమ్స్ జైలు పోయిండు, పీడీ యాక్ట్ కూడా పెట్టిల్లు, పెట్టిల్లు, అలా కూడా వెళ్ళిపోయిండు. 3-4 మంత్స్ ఆయన వల్లనే. ఇక్కడ వాళ్ళకి అంత సీన్ లేదు, వాళ్ళే ఏదో ప్లాన్ చేసి నిఘా పెట్టి ఇక్కడ నేను చూసుకుంటాను ఏదో చెప్పినట్టున్నారు, దాన్ని ఇట్లా వేసిల్లు. వాళ్ళకి చంపే అంత సీనే లేదు అసలు, ఏదో వెనక పెద్ద నిఘానే ఉంది, దాని వల్లనే డాడీ ఇట్లా అయిపోయిండు. ఇప్పుడు మాకైతే న్యాయం కావాలి. వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారు సార్ డబ్బులు పట్టుకొని, వాళ్ళు కూడా చచ్చిపోద్దు. చంపిన 4-5 పాత్రేనా, ఇంకా వెనకాల వేరే వాళ్ళు ఉండే అవకాశం ఉంది అనుకుంటా. అంటే చంపింది రేణుకుంట్ల కొమరయ్య ఫ్యామిలీ, వాళ్ళు 2 దొరికి కస్టడీలు తీసుకున్నారంట, ఇంకా 3 ఉన్నారంట. మెయిన్ అయితే వీళ్ళే రమణారెడ్డి. వీళ్ళతో ఏమైనా డైరెక్ట్ గొడవ పడ్డారా మీ డాడీ ఏమైనా? ఒకసారి డాడీని చెప్పుతో కొట్టిండు, అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు ఒకసారి. మళ్ళీ ఊకే గొడవ లేదు, ఊకే బయటికి వచ్చినప్పుడల్లా ఊకే డాడీని తిట్టేవాళ్ళు వాళ్ళు, ఊకే అటు సైడ్ వెళ్తున్నప్పుడు ఊకే కావాల్సుకొని ఏదో ఒకటి తిట్టేవాడంట. ఇప్పుడు డాడీ వాళ్ళ వల్లనే అట్లా అయింది. మళ్ళీ డాడీని ఎదురియలేక అట్లా చేసిరు వాళ్ళంతా. ఇప్పుడు మా డాడీని అట్లా చంపేసిళ్ళు. ఎప్పుడు మాట్లాడినారు మీ డాడీతో? నిన్న ఆఫ్టర్నూన్ మాట్లాడినాం సార్. వాళ్ళు డబ్బులు తీసుకొని ఎంతకాలం ఉంటారు సార్, చూస్తా నేను కూడా. కానీ ఇప్పుడు మాకైతే న్యాయం కావాలి, కాలమే నిర్ణయిస్తారు సార్. మా డాడీ అనిపోయిన కదా డాడీతో పాటు వాళ్ళు కూడా వెళ్తారు, వాళ్ళు కూడా చాలా కఠినంగా చనిపోతారు. మీరు ఎప్పుడు అనలేదా డాడీ ఇప్పుడు ఇంత కొట్లాడుతున్నారు, బయట ఏమైనా జరుగుతుందేమో, మేము ఉన్నాం కదా, అమ్ముంది కదా? మొత్తం కాంగ్రెస్ వచ్చింది కదా, ఏమీ జరగవు అనుకున్నాం మేము కూడా. అది ఎట్లయిందో మాకు అంత కరెక్ట్ గా అసలు ఊహించలేకుండా అయిపోయింది. నమ్మించి చేసినట్టున్నారు నాకు తెలిసి. చెప్పమ్మా. ఎలక్షన్ జైలు తోలిండు రామనారెడ్డి గాడు, సత్యన్నకు ఓట్లు వేయమంటాడు, నాన్ని ఎమ్మెల్యే ఎలక్షన్ జైలు తోలిండు, 5 రోజులు ఉంచిండు, ఎప్పటి నుండి పగబట్టిండు మా మీద. మా సంపాదించిన భూమి 20 గుంటల భూమి ఉంటే అలా గుంట భూమి మొదలైంది. With Google Workspace, Drive lets you easily search your files, making videos, PDFs, and over 100 other. రామనారెడ్డి హయాంలో హరిబాబు అన్నాడు, ఈ కేసీఆర్ మేడలో కేసేసిండు, ఈ మన గొర్రెల కేసేసిండు, ఈ భూములు మాకు కాకుండా ఎత్తాండు, గుడి మాకు కాకుండా ఎత్తాండు, మెడిగడ్డ మన కేసు మేము గెలిచేది. పోలీస్ స్టేషన్ ఎదురుగా భూమి కేసే అంటున్నారు కదా, ఆ భూమి మేము కొనుక్కున్న భూమి, ఇన్ని భూమి కాదన్నాడు. వాడు చెప్పుతో కొట్టిండు సంజీవ్ గాడు ఇప్పుడు చంపిండు. ఆ భూమి విషయాలని రోజు బెదిరించాడు మమ్మల్ని. పోలీసు వాళ్ళు చెప్తే అప్పుడేం పట్టించుకోలే. లింగన్న నువ్వు కోట్లు వేసుకో అన్నాడు, మేము కోట్లో కూడా వేసిండు. వేసినా కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. మాకు వచ్చింది, మాకు వచ్చిందని ఇట్లా చేసిండు. ఆ భూమి మాకే వచ్చింది, మేము గెలిచినామని ఇట్లా చేసి చంపించిండు. భూమి విషయంలో మీరు కూడా కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నారు కదమ్మా. మీరు, స్వరూప అండ్ రాజలింగమూర్తి అని 3 ఉన్నారు ఇందులో. 100 గజాల జాగా. వాళ్ళందరూ సంతకాలు కూడా ఉన్నాయి, సంతకాలు వాళ్ళే ఉన్నాయి. వాళ్ళు సంతకాలు పెడితేనే మేము కొనుక్కున్నాం. ఇప్పుడు వచ్చి నువ్వు నా పుట్టినవా, నా అయ్య పుట్టినవా అని వాళ్ళు తిట్టుడు. నా భర్తను కొట్టిండ్రు, చెప్పుబాటు కొట్టిండ్రు. జైలుకు రామనారెడ్డి గారు జైలుకు వీళ్ళ పేరు చెప్పి జైలు పంపుడు. పీడీ యాక్ట్ కూడా పెట్టినట్టున్నారు కదా అప్పుడు. పెట్టిండ్రు కావాలనే, తెలియక ప్రశ్నించేటోడు ఉండద్దు. వాళ్ళ అప్పుడు బీఆర్ఎస్ పార్టీనే ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా వీడు గట్టోడు ఉండద్దు, తెలియకల్లో ఉండద్దు. వీడు ఎప్పటికున్నా మాకు ప్రాణాలు ఉన్నదని వాడు నన్ను గెలవనీయడు అని. ఎప్పుడు చెప్పలేదా నాకు ఇట్లా చంపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారను, నా ప్రాణానికి హాని ఉన్నది? నెల కింద చెప్పిండు గండ రామనారెడ్డి 10 లక్షలు ఇస్తా అన్నాడట. 10 లక్షలు వేరే వాళ్ళతో చెప్పించిండట. లింగమూర్తి అని చెప్పు 10 లక్షలు ఇస్తా, నా జోలికి రాకన్నాడట. గొండ్రకుండా కేసేసిండు, అది విత్డ్రా చేసుకున్నాడట. అంటే ఇది అన్నాడట. మళ్ళీ వానికి కబురు చెప్పిండట, నేను 10 లక్షల లోగా నా ఇల్లు ముంచిండు, నన్ను జైలు పంపిండు, నేను నా పోరాటం ఆపన్నాడట. అది నేను అడుగుతా నాకు చెప్పిండు. ఫోన్లో ఇంట్లోనే మాట్లాడతాను. నేను అడిగినా, నువ్వు అంటే నన్ను సపడేకుండా అని అన్న అంటే నన్ను బెరుగుతాండి అన్నాడు. నేను సావదెంగుతాను అన్నాడట. నాకు ఫోన్ ఉంటే మంచిగుండు, నేను రికార్డు చేసుకోలే. నాకు అప్పుడే చెప్పాను. నాకు రమణారెడ్డి అన్నాడట, 10 లక్షలు ఇస్తా ఊకోరు అన్నాడట. అనుసరణ పంపించినట బొమ్మ కాడికి. పంపితే నేను ఆగానే ఉండాలి, నాకు 10 లక్షలు అన్నాడట. నా ఇల్లు ముంచిండు, నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను ఆగన్నాడట. నేను అడగతే నా మంచిగా అన్నట్టే వాడుకుంటే మళ్ళీ అది చెప్పిండట.
చెప్పినాడు ఇది కేవలం ఆ భూమి విషయంలోనే వాళ్ళు చంపి ఉంటారు అనుకుంటున్నారా? వేరే కేసులు ఇవన్నీ కూడా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కేసులు మేడిగడ్డ కేసు ఇక వాళ్ళ అక్రమాలు చేస్తాడు కదా, వాళ్ళ మీద ప్రశ్నిస్తాడు. దాని ఫలితం ఇది. మెయిన్ కేటీఆర్ గారు ఉన్నాడు. మీకు సపోర్ట్ ఎవరైనా నిలబడుతున్నారా అమ్మా? లీడర్లు కానీ లేకపోతే ఇంకెవరైనా సపోర్ట్ గా నిలబడి రాజలింగమూర్తి బాగా పనిచేస్తున్నావు అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. కాలనీ కాకతీకాలు చుడిపోండి ఎట్లా చేసిండో. వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలో తప్ప అందరికీ మంచిగా ఉన్నాడు ఆయన. ఈయన చుట్టూ 10 మంది ఉండేది, ఇప్పుడే ఒకరు వచ్చి అడుగుతలేదు, లేపుతలేరు. అందరు సాయం చేసిండు, మాకేం సాయం చేయలే. అందరికీ భూముల విషయం అందరు సాయం చేసిండు. కోర్టు కేసులు అన్నీ, లాయర్ కేసులు అన్నీ. గంట సంజయ్ రెడ్డి ఉండే, ఆయన సత్యదకాన్ని పడ్డాడు. గంట సంజయ్ రెడ్డి మన లాయర్ అడ్వకేటు, ఆయన ఒత్తిడితో ఆయనకు హార్ట్ అటాక్ చచ్చిపోయిండు. ఆయన వెనక వాడే పెయిండు, ఈయన ఎంతసేపు అని ఈయన లేపిండు. అడ్వకేట్ చనిపోయినప్పుడు మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? ఆయన ఎట్లా చనిపోయిండు ఏందన్నది? ఆయనకు మా ఇంటికి వచ్చేది, మా ఇంటికాడ తినేది. నేను అన్నం వంటి పెట్టేది. ఆయన భూపాలపల్లికి వస్తే ఎక్కడ తినపోయేది. మా ఇంటికాడ టీ తాగేది, మా ఇంటికాడ అన్నం తినేది. సరళ అన్నం వండు అనేది. నేను జైలు పోయినప్పుడు కూడా నాకు అన్నం వండు సరళ అనేది. ఈయన నిలిపించేది. ఈ రాజలింగమూర్తికి సపోర్ట్ ఉన్నాడని ఆ గంట సంజయ్ రెడ్డి కుట్ర పెట్టుకున్నాడు. ఆయన ఏం చేయలేక ఈయన జైలు పంపిండు. ఈయన జైలు పంపుడు అని వినిపించుడు. లాస్ట్ గా ఆయన పానం పోయింది. హార్ట్ అటాక్ తోనే చనిపోయింటాడా? మీ రాజలింగమూర్తి ఏమన్నా షేర్ చేసుకున్నారా మీతో మీ భర్త? ఆయనకు ఈ రాజకీయం ఒత్తిడికి వాళ్ళని చచ్చిపోయింది అన్నాడు. హైదరాబాద్కి ఇసుకపోయేటప్పుడు అన్నాడట, లింగమూర్తిని ఏడవకు, మనకు ఒత్తిడి ఉన్నది, మన బతకనిచ్చినట్లేరు, నేను ఆపరేషన్ సక్సెస్ చేస్తా, నేను మంచుకుంటా. అది 319 సర్వే నంబర్లా మనం గెలుస్తామన్నాడట అని ఏడిచిండట. బాగితిపేట ఖచ్చితంగానే పానం మీద మళ్ళీ ఫోన్ చేసిండట. ఇంటికి వచ్చి ఏడ్చిండు, నేను రోజులాగా మనిషి కావాలి. ఆయన చచ్చిపోడు, ఈయన గుప్పలైనది అయిపోయింది. రాజలింగమూర్తిని గంట సంజయ్ రెడ్డిని ఏం చేయలేవని నాకు తెలిసిపోయింది. ఆయన చచ్చిపోడు, ఈయన ఎంబడి పడ్డారు. ఇక ఈ సంపద ఫిక్స్ అయిపోయినట. చెప్పుతాం కొట్టిండు రమ్మన్న సంజయ్ వాడు. అప్పుడు నేను అన్నే ఉన్నా, నేను చికెన్ వేయినా, నా ముందరనే చెప్తాం కొట్టిండు. చెప్తాం కూడా ఉరికి కంప్లైంట్ ఇచ్చిండు. వాడిని ఏం చేయలే, పోలీసు వాళ్ళు కేసు పెడతామన్నారు. వాడిని ఇచ్చిపెట్టిండు, అయిపోయింది. సపరేట్ ఇంటికి 2 రోజులు ఏడిచిండు. వేసినాక మాకు పోలీస్ సెక్యూరిటీగా మాకు బందోబస్తు, మాకు ఏంటిది, మాకు గవర్నమెంట్ మారినాక కొట్టిరామా ముందా? గవర్నమెంట్ మారక ముందుకే కొట్టిండు. మారినాక ఇట్లా చంపిండు. సత్యనారాయణ సాయి ఎమ్మెల్యే గెలిచినప్పుడు జైలు పంపిండు. ఏం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు? నా భర్త ఇంత ఘోరంగా చచ్చిపోయిండు. మిరియాల కూడా అత్త ఎట్లా జరిగిందో అట్లా జరిగింది. నా భర్త చంపిన వాళ్ళు కూడా కావాలి, వాళ్ళకు మరణం శిక్ష పడాలి. అదే రకంగా నా భర్త పోరాటం నేను ఆపా, ఆయన పోరాటం నేను తీసుకుంటా. ఏ రాత్రి నేను భూపాలపల్లి సెంటర్లో నేను నిలబడతా, నేను పోరాటం నేను ఆపా. నా పానం పోయినా మంచిది, నా భూ అమ్ముకోనని చెప్తా. వాళ్ళు జైలు వేసినాకనే వాళ్ళని చంపుతలేను. మీరు రాసుకోండి. సంజీవ్ గారిని సంపదని నిలిచిపెట్టాను. యాసిడ్ బాటిల్ కొనుక్కుంటా వాళ్ళని చంపుతా నేను. ఇదైతే ఫిక్స్. సో ఇది ఆ ఫ్యామిలీ చెప్తున్న బాధ. ఎంత దారుణం చూడండి. ఇప్పుడు నేను అనుకోవడం ఇక్కడ పట్టుమని ఒక 100 నుంచి 200 మంది కూడా లేకుంటారు. ఎందుకంటే ఒక రకమైన భయం, ఆడిపోతే ఏమవుతుందో, ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే ఏమవుతుందో. రాజకీయ పార్టీలన్నీ కలిసే ఉంటాయండి భూమి విషయానికి వచ్చేసరికి. ఇది మనం గమనించకపోతే పెద్ద ప్రమాదమే. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళే అసలైన హీరోలు యాక్చువల్గా. అంటే ఒక టెరిటరీలో ఉంటూ, ఒక ప్రాంతంలో ఉంటూ, ఒక గ్రామంలో, మండలంలో ఉంటూ వాళ్ళ భార్య, పిల్లలు అందరినీ ముందు పెట్టుకొని కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారంటే వీళ్ళు అసలైన హీరోలు. సో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ మిగతా అధికార పార్టీ నాయకులు కూడా ఈ కేసుని ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ క్లియర్గా, ప్లాన్డ్గా, ప్రీ ప్లాన్డ్గా ఆ భూమి వివాదం అయితే ఈ కేసు విషయంలో ఆయన చంపితే మనం చాలా ఈజీగా బయటపడొచ్చని, అందరి పని సక్సెస్ఫుల్ అవుతుందని ఆ కేసును ముందు పెట్టిరు. చంపిన వాళ్ళు దళితులు కాబట్టి ఇంకొక రకమైన యాంగిల్ తీసుకురావచ్చు, భూ వివాదంలో ఉన్నాడని ఇంకొక యాంగిల్ తీసుకురావచ్చు. తెర వెనకాల జరగాల్సిన పెద్ద పెద్ద పనులు మనం ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను అనుకుంటున్నా చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు పైన ఉన్న వాళ్ళు. 200% ఇది అసలైన కుట్ర. సో కానీ తేరుకోలేకపోయిండు, ఆయన గమనించలేకపోయిండు, జాగ్రత్తగా ఉండలేకపోయిండు. 2 వీలర్ మీద ఆ రాత్రి ప్రాణహాని ఉందని తెలిసిన తర్వాత కూడా జర్నీ చేయడం అన్నది కూడా ఒక రకంగా ఆయన ఏం అవుతుంది అనుకోలేదు, ఏం చేస్తారులే అనుకున్నాడు.
కానీ వాళ్ళ ఆ కుటుంబము ఒక పెద్ద దిక్కును కోల్పోయిన దారుణమైన పరిస్థితి. ఎంత ఘోరం చూడండి. ఏ సమాజం 2025లో ఉన్నాము. నడి రోడ్డు మీద 7:30 పక్కనే పోలీస్ స్టేషను, నడి రోడ్డు మీద 4 కలిసి చంపుతుంటే ఏం జరుగుతున్నది? ఇంకా అసలు మేమేం చేయలేదని సమర్థించుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రతి ఒక్కరి హస్తం ఉన్నది ఇందులో. ఇప్పుడు గవర్నమెంట్ కూడా గతంలో వామన్ రావు దంపతులని హత్య చేసినప్పుడు ఆ కేసు అతనిలో ఆనాడు దాన్ని క్లోజ్ చేసిరు కదా, అసలైన సూత్రధారులని దోషులందరినీ పక్కన పెట్టిరు కదా. మరి గవర్నమెంట్ మారిన తర్వాత ఆ కేసు ఎందుకు రీఓపెన్ చేయలే? గవర్నమెంట్ మారిన తర్వాత ఇట్లాంటి వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం కూడా ఎందుకు రక్షణ ఇవ్వలేకపోయింది? ఇట్లాంటి వాళ్ళకి ప్రాణహాని ఉందని తెలిసిన తర్వాత ఎవరి వల్ల అయితే ఉన్నదో వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోయినారు? సో అందుకే ప్రతి ఒక్కరు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఎవరున్నారు లోకల్ వాళ్ళు? వాళ్ళ బ్రదర్ ఎవరైనా ఉన్నారా? ఇంకా అన్నదాం ఏమైతారు మీకు? కొడుకు అవుతాడు. ఎట్లుండేటోడు ఈయన? మంచి మనిషి. మంచి మనిషి. మంచి మనిషి. ఏమైనా ఎప్పుడైనా చెప్పేటోడా నాకు వీళ్ళు చంపడానికి ట్రై చేస్తారేనో? లేదు చెప్పలేదు, కానీ ఇక మాది పక్క ఊరు కాసింపల్లి. మనిషి అయితే మెట్టికి మంచివాడు, అందరిని కలుపుకపోయే మనిషి మంచివాడు. మీరు బ్రదర్ ఏమైతాడు? బాబాయ్ ఇట్లాంటి జరిగే అవకాశం ఉందని మీకు ఎప్పుడైనా అనిపించింది? అంటే మాది ఇక్కడ కాదు, పెద్దపల్లి దగ్గర మాది. మా బాబాయ్ చాలా మంచి వ్యక్తి, తప్పును తప్పు అని నిలదీసే వ్యక్తి ఆయనే. అలాంటి వ్యక్తిని ఇవాళ చాలా దారుణంగా చంపేసారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇదంతా రాజకీయ కుట్ర, దీని వెనుకున్న కుట్ర మొత్తం రాజకీయ కుట్ర. ఇలాంటి వ్యక్తిని నెగలనీయకుండా ఉండాలని చెప్పేసి మాట వేసి ఆయన హతమార్చారు. ఈరోజు తప్పును తప్పని చెప్పే వ్యక్తిని మర్డర్ చేసిరు ఈరోజు. ఇది మీ అందరికి తెలుసు దాదాపు ఈయన ఎట్లాంటి వాడు అన్నది కూడా. దాదాపు ఈ భూపాలపల్లి జనాలు అందరికీ తెలుసు ఈయన ఎలాంటి వ్యక్తి, ఏం చేస్తాడు ఏందన్నది కూడా తెలుసు. కానీ కాపు కాసి మాట వేసి ఆయన హతమార్చారు. చంపిన వాళ్ళే ఉండొచ్చునా? దాని వెనకాల భారీ బిగ్ స్కెచ్ ఉన్నదా అన్న ఆల్రెడీ ఉండబట్టికైనా అంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చారు. ఆయన కేసీఆర్కి మీద కేసు వేసిండు ఒకటి. ఆలోచించారు మీరు, కేసు వేసినప్పుడు దాన్ని ట్రయల్ ఇవ్వాలనో రేపు ఉండేనట. దాన్ని బేస్ చేసుకుని ఆయనను హతమార్చారు అంతే. అది వాళ్ళని రమ్మనే ఒకసారి, వాళ్ళని రమ్మను.